మద్యానికి సురక్షిత రకం పరిమితంటూ ఏదీ లేదు. రోజుకు కొద్దిగా బీరు తాగినా నోటి క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు టాటా మెమోరియల్ సెంటర్కు చెందిన క్యాన్సర్ విభాగం పరిశోధనలో తేలింది. బీరు అసలే తాగని వారితో పోలిస్తే రోజుకు సగటున 2 గ్రాముల ఆల్కహాల్ లభించేంత బీరు తాగినా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం 59% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఎంత ఎక్కువగా మద్యం తాగితే అంత ఎక్కువగా నోటి క్యాన్సర్ ముప్పు పెరుగుతుండడం గమనార్హం. బుగ్గల లోపల జిగురు పొరలో తలెత్తే క్యాన్సర్కు మద్యం వాడకానికి మధ్య సంబంధాన్ని గుర్తించటానికి మన దేశంలో చేపట్టిన అతిపెద్ద అధ్యయనం ఇదే. మన దగ్గర ఏటా కొత్తగా 1.40 లక్షల నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా 80,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కళ్లు తెరవాలని సూచిస్తోంది. నోటి కుహరం, అటుపై అన్నవాహిక వంటి ఎగువ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లలో బలమైన సంబంధం కనిపించింది. ఉదాహరణకు తాగని వారికంటే తేలికగా తాగేవారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం 26% ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ నోరు అన్నవాహికలోని కణజాలం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మితంగా తాగేవారికి తాగని వారికంటే 2 రెట్లు ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక అతిగా తాగేవారికి ఇది వచ్చే అవకాశం దాదాపు 5 రెట్లు ఎక్కువ. స్థానికంగా తయారైన మద్యపానీయాల్లో ఇథనాల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటున్నట్టు, వీటితో నోటి క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నియంత్రణలో ఉన్న మద్యం తాగేవారికి 72% ముప్పు పొంచి ఉంటే స్థానిక మద్యాలతో ఇది 87%కి ఎగబాకుతోందని వివరిస్తున్నారు. మద్యానికి పొగాకు కూడా కలిస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఎన్నడూ మద్యం తాగని, పొగాకు నమలని వారితో పోలిస్తే రోజుకు 1 గ్లాస్ కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేవారికి, పొగాకు నమిలేవారికి నోటి క్యాన్సర్ ముప్పు దాదాపు 5 రెట్లు అధికం. పొగాకు నమలటం వల్ల 200%, మద్యం తాగటంతో నోటి క్యాన్సర్ ముప్పు 76% ఎక్కువ అవుతుండగా ఇవి రెండూ కలిస్తే ముప్పు భారీగా పెరుగుతుండడం ఆందోళనకరం. మన దేశంలో నమోదయ్యే నోటి క్యాన్సర్లలో 62% కేసులకు ఈ రెండే కారణమవుతున్నాయి. నోటి క్యాన్సర్ ముదిరిన వారిలో 57% మంది తొలి 5 ఏళ్లలోనే మరణిస్తున్నారు.